చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఇది రచ్చబండ కార్యక్రమాలు టేకప్ చేసేందును ఇది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సక్సెస్ఫుల్గా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ భాగంగానే దాంట్లో భాగంగానే ఈరోజు ఆ సంతకాలు పెట్టిండే అన్ని అప్లికేషన్స్ వచ్చిండే అవన్నీ అర్జీలు కూడా మొత్తం వచ్చిందని ఈరోజు జిల్లా కార్యాలయం రాయచోటికి చేర్చడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా వరకు మేము గ్రామాల్లో పర్యటించడం, అన్ని గ్రామాల్లో కానీ వార్డులో కానీ అక్కడంతా పర్యటిస్తే ఒక ఫీడ్బ్యాక్ మాకు దొరికింది. ఏమంటే ప్రజలందరూ వచ్చిందనో టోటల్ వచ్చింది ఈ ప్రభుత్వం మీద నెగిటివ్గా ఉన్నారు. ఎట్లా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఏదో ఒక మనిషి ఉంటాడు, ఒక ఇంటికి పెద్ద ఉంటాడు, వంట చేసి పేదవాన్ని నోటి దగ్గర తీసుకుని వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చిందను ఆ వంటను తీసుకుని వచ్చేసును వీళ్ళు పెత్తందాల చేతికి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ గవర్నమెంట్ వచ్చిందను మా కడుపు కొట్టేసి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి పేదవాళ్లకు వైద్యం అందాలా, పేద బిడ్డలు వచ్చిందను నాణ్యమైన వైద్యం అందాలా, కార్పొరేట్ తరహా వైద్యం అందాలా, అదేవిధంగా పేదవాని బిడ్డలు డాక్టర్లు కావాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తీసుకుని వచ్చింటే మా నోట్లో మట్టి కట్టి కొట్టేసి ఇది వచ్చిందని మొత్తం పెద్దందారులకు కట్టబెడతా ఉన్నారు. ఆయనకు ఒకవేళ కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోవాలా, అంతేగాని మా మీద పేద ప్రజలు మేమేం చేశామో మా మీద ఎందుకు తీర్చుకోవాలని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ మాకు బీగా దొరికింది. ఇంకో ఫీడ్బ్యాక్ మాకేం దొరికిందంటే అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా మా పక్షాన పేదల పక్షాన నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనే మా కోసం ఆలోచించే వ్యక్తి. ఈ ప్రభుత్వం కళ్ళవల్లి మాటలు చెప్పేసి ప్రభుత్వం రాకముందు పేదల పక్షాన ఉంటామని చెప్పేసి ఈరోజు అంతా మైమరిచేసి మొత్తం వేరే దాంట్లో వెళ్ళిపోయి పెత్తందారుల చేతికి వెళ్ళిపోయి మొత్తం కట్టబెడతా ఉన్నారు. దీనికి తీవ్రంగా ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఏమంటే ఈరోజు రోడ్ల మీదకి రాచి వాళ్ళంతా కాసుకొని ఉన్నారు. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా రాని, మెయిన్ ఎలక్షన్స్ అయినా రాని మా తడాక ఏమో ఆయనకు చూపిస్తాము, ఈ రకంగా మాకు మోసం చేసి ఆయన ఓట్లు సంపాదించుకొని ఈరోజు మాకు ఇది పెడతా ఉన్నారు. ఆయనకు వచ్చి ఆయన పరిస్థితి ఎట్లుందంటే ప్రజలు వద్దు ఈవీఎంలే ముద్దు మాకు అనే టైప్లో ఆయన ఇది పోతా ఉంది. ఖచ్చితంగా ఆయనకి నిజమైన తీర్పు మేము ఇస్తామని చెప్పి అందరూ కాసుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉండే నెగిటివ్నెస్ అంతా చంద్రబాబు నాయుడు గ్రహించి ఇప్పటికైనా ఆయన ఉద్దేశం ఏమి ఆయన చేస్తున్నారు కదా దీనికి తిరిగి తీసుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూ ఉంది అది ఆలోచించద్దండి. ప్రజలు ఎంత వ్యతిరేకత ఉంది మీకు, ప్రజలు ఏ రకంగా ఆశపడినారు, మీరు ఎందుకు వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తూ ఉన్నారు, ఉండే ఆ ఫీలింగ్స్ గ్రహించి ఖచ్చితంగా మా పక్క చూడొద్దండి, ప్రజల పక్క చూసేసి ఈ మీ డెసిషన్ తిరిగి తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఇది వచ్చిందనో ఇప్పుడు ఇది 15వ తేదీ మేము జిల్లా నుండి తీసుకుని పోయి వచ్చి మేము వచ్చిందనో జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాము. అక్కడ 18వ తేదీ మన రాష్ట్రపతి గారి దీని గవర్నర్ గారికి కూడా ఈ అన్ని నమూనాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళ డెసిషన్ తిరిగి తీసుకొని ఆశిస్తూ ఉన్నాం.